అండ్ హరే రామ జోగయ్య గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడం జరిగింది. మొన్న యువగలం జరిగిన సభలో లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రస్తావించారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారంటే, ఆయన ముఖ్యమంత్రి ఎవరనేది మీరు మాకు ఖచ్చితంగా చెప్పాల్సి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. సో దాని గురించి ముఖ్యమంత్రి విషయం మీద మా అధినాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనాయకుడు లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా ఉన్నాం. ఇవాళకి కూడా మా సిద్ధాంతం ఒకటే. ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారో ఈరోజు ఈ దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే మరుగున పడ్డదో, ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పైకి రావాలి అన్నా, వివిధ రకాలుగా డెవలప్ చేయాలన్నా, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి నడిపించాలన్నా ఒక అనుభవజ్ఞుని అయితేనే పని అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు అయితేనే దాని పని అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారే రేపు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఫామ్ అయ్యే గవర్నమెంట్కి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇది అందరికీ కూడా తెలిసిందే. దీన్ని ఏదో డివైడ్ చేయాలని, ఏదో మా మధ్య గొడవలు పెట్టాలని వాళ్ళు చేసే ప్రయత్నమే తప్ప అంతకు మించి ఏమీ రాదు. వాళ్ళు ఎంత చించినా ఏం చేసినా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే ఉంటాయి, కలిసే ముందుకు వెళ్తాయి, కలిసే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఓకే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఉంటే లోకేష్ గారు అయ్యే ఛాన్స్ ఉందా? మీకు చాలా క్లియర్గా లోకేష్ గారు కూడా అనేక సభల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్రానికి సుదీర్ఘకాలం ఒక అనుభవజ్ఞుని ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అని లోకేష్ గారు చెప్పారు. రాబోయే 5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. పరిపాలన ఏదైతే ఉందో, ఏదైతే దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేశారో ఈ జగన్మోహన్ రెడ్డిని, దాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారే సమర్థులు. చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని తోడుగా పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ఓకే, రైట్. అయితే మరి ఇప్పుడు ఇందాక లెటర్ రాశారని చెప్పాను కదా సార్, తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా హరే రామ జోగయ్య గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాం ముఖ్యమంత్రి ఎవరనేది. సో మరి దాని గురించి దానిలోనే ఇంకో పాయింట్ కూడా రాశారు. పోటీ చేసే సీట్లు ఎన్ని, బలాబలాలు ఎన్ని అవే నిర్ణయిస్తాయని కూడా రాశారు. అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత హరిరామ్ జోగయ్య గారు ఇది నా ఫేక్ లెటర్ అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి సంఘటనలు. సో అక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి ఒక మైండ్ గేమ్లో ఇరికించాలని చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. ఏదైతే ప్రజల్లో వారికి ఉన్న అనుభవం, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తుంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి యాత్రతో చెయ్యి ఊపుతుంటే ఏ విధంగా ఒక అధికారి పవన్ కళ్యాణ్ గారి చెయ్యి తీసి కింద పెట్టండి అని ఎలా ఇన్సిస్ట్ చేశారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంటే ఫ్లైట్ ఎలా క్యాన్సిల్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు తల్లిని ఏం తిట్టారో, వారి కుటుంబాన్ని, వారి వ్యక్తిత్వ హరణాన్ని, పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో అన్నీ కూడా తెలుసు. అందుకే సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే రొటీన్ ప్రాసెస్. రేపు మాత్రం ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అందులో ఎవరికి ఎటువంటి డౌటు లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా సముచిత స్థానంలో ముందుండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు. అంటే మొత్తం 5 ఏళ్ళు ఆయనే ఉంటారా, లేకపోతే 2.5 ఏళ్ళు అట్లా పంచుకునే అవకాశం? సుపరిపాలన కావాలన్నా, జనాలకి ఇచ్చిన హామీలు నిలబడాలన్నా, జనాలు ఏదైతే మనం పోగొట్టుకున్న ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, మరుగున పడ్డ జీడిపి ఇవన్నీ పరిగణలోకి రావాలన్నా 5 సంవత్సరాలు కూడా సరిపోని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని అంత దిగదార్చాడు. ఈరోజు రాష్ట్ర ప్రజల్ని వీటన్నిటినీ సెటిలైట్ చేయాలంటే 5 సంవత్సరాలు కూడా సరిపోని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు కష్టపడతారు. కాబట్టి ఆయన ఏదైతే అతను అడ్మినిస్ట్రేషన్ వైపు చూసుకున్నా, రిమైనింగ్ శాఖల వారీగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని డ్యూటీసు, లోకేష్ గారు కొన్ని, ఇంకొంతమంది సమర్థమైన బీసీ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. ఏ విధంగా యనమల గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, ఎవరి డ్యూటీ వారు అందరూ సమిష్టిగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పనిచేస్తారు. అధికారం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముందుండి పనిచేస్తాం తప్ప అధికారం కోసం, సీట్ల కోసం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వం. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మేమందరం కలిసే వెళ్తాం, కలిసే నిర్ణయం తీసుకుంటాం, అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిగా ముందుంటాం. ఓకే, రైట్. అండ్ ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఒకటి తీసుకెళ్తున్నారు జనంలోకి, దానివల్ల లాభాలు ఏంటి? లాభాలు ఏంటంటే అండి, భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ. ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా ఒక బాండ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి. ప్రతి ఇంటికి మా కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కరపత్రం ఏదైతే ఉందో
దాంతోపాటు ఒక బాండ్ని ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నారు. ఏదైతే మేము ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తాం పలానా టైంలోపు అని ఒక బాండు, అలాగే వారి పిల్లల భవిష్యత్తు రేపు బాగుండాలంటే ఎటువంటి ఏ ప్రాంతానికి తీసుకొస్తే ఏం బాగుంటాయి అనే ఒక పేపరు, ఈ రెండు కూడా వాళ్ళని తీసుకొచ్చి వీటికి మేము షూరిటీ, చంద్రబాబు నాయుడు అనే నేను షూరిటీ, నేను ఇంతకుముందు ఇన్ని చేశాను కాబట్టి ఆయన మీద ఒక చరిష్మా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను షూరిటీ, నాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గ్యారంటీ ఉంటారు, భవిష్యత్తుకు బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ అనేది ఈ ఒక స్లోగన్తో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా దాన్ని ఆనందంగా భావిస్తున్నారు. చాలామంది వార్డులలో మేము వెళ్తుంటే పక్క బజార్లో రేపు పెడదామని ఇవాళకి బజార్ కంప్లీట్ చేస్తే తెల్లారి మళ్ళీ మాకు రాలేదన్న ఆ పేపర్ మాకు కావాలి అని ఒక సర్టిఫికేట్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అటువంటి. ఈరోజు ప్రజల్లో ఆ చరిష్మా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అయితే ఈరోజు గతంలో మేము చూసాం, మేమంతా వ్యాపారస్తులు, మా కుటుంబంలో మా తాతగారిది కిరాణా కొట్టు, తాతగారికి 10 మంది సంతానం, 10 మంది సంతానంలో ఒకళ్ళకి మేము సంతానం. మా 10 మంది సంతానం మా పెదనాన్నలు కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, మేనత్తలు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, ఈ టోటల్ కుటుంబంలో మేము ఒక 70 నుంచి 80 మంది కుటుంబ సభ్యులు. మా తాతయ్య గారు ఒక కిరాణా కొట్టు మీదనే వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేశారు. మేమందరం డివైడ్ అయ్యి ఎవరి వ్యాపారాలు వాళ్ళు కుటుంబాల వారిగా డివైడ్ చేసుకున్నాం. కానీ ఉద్యోగాలు ఇచ్చే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా. అబ్రాడ్ అంటేనే ఒక ఆశ్చర్యంగా చూసే పని సాఫ్ట్వేర్ అంటే. కానీ ఈరోజు ఇంత పెద్ద 70-80 మంది ఉన్న కుటుంబ సభ్యుల్లో 15 మంది అబ్రాడ్లో ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. ఒక్క మా కుటుంబంలోనే 15 మంది ఉన్నారు. కుర్చీలో కూర్చొని కిరాణా కొట్టుల్లో చిల్లర కొట్టుల్లో వ్యాపారం చేసుకునే మాలాంటి వాళ్ళకి అబ్రాడ్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉద్యోగాలు చేసే ఆవశ్యకత లక్షల్లో సంపాదించే అదృష్టం కల్పించారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అందులో డౌట్ ఏముంది? ఈరోజు వ్యాపారాలు వదిలిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉంటే మా పిల్లల్ని చదివిపించుకొని, మాతో పాటు మా తమ్ముడు ఉన్నాడు అబ్రాడ్లో ఉన్నాడు, వాళ్ళు చదువుకొని ఈరోజు లక్షల్లో అబ్రాడ్లో సంపాదిస్తూ ఉన్నారు. చాలామంది ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో వచ్చారు. దానికంతా చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే వ్యాపారస్తులు ఇక్కడ దుకాణాలు మూసుకొని విదేశాల్లో కొడుకుల దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి, వీళ్ళ బాధులకు భరించలేని పరిస్థితి. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ప్రజల్లో ఇంకా ఉంది. ఎవరినైతే ఎక్కడి నుంచి ఎక్కడికి డెవలప్ చేశారో ఈరోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీ డెవలప్ అయిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంత ఉందో పబ్లిక్ అందరూ తెలుసు. మొన్న అరెస్ట్ అయినప్పుడు జనం అందరూ కూడా బయటకు వచ్చి అదే చెప్పుకున్నారు, మా కుటుంబంలో ఇంతమంది లబ్ధి పొందారు, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చెప్పడం ఈజీయే, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం చాలా ఈజీ. కానీ ఒక వ్యక్తిని నిలబెట్టాలంటే, ఒక వ్యక్తికి భవిష్యత్తు ఇవ్వాలంటే, ఒక వ్యాపారస్తుడిని నిలబెట్టాలంటే ఎంత కష్టమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ కుటుంబం నిలబడ్డ విధానం, చంద్రబాబు నాయుడు గారు చేసిన సహకారం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తెలుసు. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినే భవిష్యత్తు గ్యారంటీ పెడుతూ ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారినే ప్రజలు కోరుకుంటున్నారు కూడా. అదే రేపు నెరవేరబోతాం. ఓకే.